నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. గుడ్డు పాపం పగిలి పొరుటయ్యే లోపే గుడ్డుకు మేకప్ వేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎవరి గురించి అనుకుంటున్నారా? మన గుడ్డు అమర్నాథ్కి పెచ్చున పోలీసులు మేకప్ వేయడానికి రెడీ అయిపోయారు. ఇతనిపైన కేసు నమోదైంది. అనంతపూర్లో ఎస్పీని కలిసి ఎంఎస్ రాజు గారు అలాగే బండారు శ్రావణి గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఇతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరం అని, అది కాకుండా వంగలపూడి అనిత గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. సో దళిత స్త్రీ పైన వీళ్ళు చేసిన వ్యాఖ్యలు అదే రకంగా రేపు మేకప్ వేసుకున్న ఎవరినైనా ఈ గుడ్డిలాగే మాట్లాడి మొత్తం మహిళా లోకాన్ని కించపరిచాడు. కాబట్టి ఈ గుడ్డుకి పొరుటయ్యే యోగ్యం లేకుండా గుడ్డుకు మేకప్ వేయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇదివరకటి దాకా లెక్క వేరు, ఇక నుంచి గుడ్డుతో లెక్క అనేది ఆంధ్రప్రదేశ్లో మారబోతుంది. ఎవరన్నా పేట్లేరిపోతే ఖబర్దార్ జాగ్రత్త, మీ పైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఈ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గుడ్డు అమర్నాథ్కి రోజుకి అంటే ఇప్పుడు హెయిర్కి గుడ్డు మాస్క్ పగలగొట్టి పెట్టుకోవడం ఒక గుడ్డు సరిపోద్ది, కానీ వందలాది గుడ్లు రోజుకి అమర్నాథ్ పోస్టర్ పైన చెలరేగిపోయి కొడుతున్నారు. సో గుడ్డు అమర్నాథ్, నాకు ఒక విషయం అర్థం కాదు, మేకప్ గురించే ఫోకస్ అవుతుంది ఇక్కడ మొత్తం. మేకప్ టాపిక్లో కూడా వస్తాను నేను. అది కాకుండా ఈవిడ చేసే పనులు ఇంకెవరు చేయలేరు అన్నాడు. నాలికని ఎన్ని రకాలుగా ఉన్నాయి, నీ నాలిక మేకప్ వేయాలి. మందం వేసిపోయారు మీరు ఒక్కొక్కళ్ళు ఇలా మాట్లాడతా. ఈవిడ చేసే పనులు ఇంకెవరు చేయలేరని ఆవిడంటే మీనింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఇంకెవరు చేయలేదంటే గొడ్డలు తీసుకొచ్చినట్ట? లక్ష్మీ పార్వతి చేసే పని ఎవరు చేయలేరంటే ముందు బలైంది రామారావు గారు, తర్వాత పివి నరసింహారావు గారు కుదురు తప్పించుకుని అమ్మో నువ్వు నా జీవిత చరిత్ర రాస్తాను అనక అక్కోయ్ నేను పారిపోతానని చెప్పి ఆ పనులా చెప్పు. మనకు ఒక టాలెంట్ ఉంటుంది కదా. రోజా చేసే పనులేంటి? ఓ పార్టీలోకి అడుగు పెట్టడం, దడేల్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు అవ్వటం, దాని తర్వాత ఐపీఎల్ టీంకి హెలో చెప్పడం, అడేల్ వాళ్ళు ఓడిపోవడం, స్టాలిన్ మంచి ప్రభుత్వం అని చెప్పి రొమ్మ నమ్మండి మనకు తమిళ్ తెలియము అని చెప్తే స్టాలిన్ సీఎం క్యాండిడేట్ ఓడిపోవడం, ఈ చేసే పనులు ఎవరు చేయలేరరా? ఇలా ఉంటే మన బ్యాచ్కి వేరే క్రైటీరియా ఉంటుంది. కానీ అనిత గారు హోమ్ మినిస్టర్గా చేసే పనులు మాత్రం రాసి పెట్టుకో ఎవరూ చేయలేరు. సో అనిత గారిపైన తన అన్న మాటల మీద నాకు నిజంగా ఒళ్ళు మండింది. ఫస్ట్ డేనే ఒళ్ళు మండింది, కానీ ఎవరు రియాక్ట్ అవ్వాలి ఆ రోజుకి. బట్ ఎట్టకేలకు ఈ రోజుకి ఇతని పైన అయితే కేసు నమోదైంది. అతను అంటాడు ఎక్కడికైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నేను చూసుకుంటా అంటే. ఏం చూసుకుంటావు? బొక్కల్లో కూర్చుంటావు. ఏం చూసుకుంటావు నువ్వు? ఒక దళిత స్త్రీ పైన నువ్వు చేసిన కమెంట్లో ఎన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి? ఏం చూసుకుంటావు నువ్వు? బోడీ ఇలాగే ఉంటుంది. ఇంకేమనంటే నాకు ఇద్దరు కూతుళ్ళు, మా భార్య, మా మదరు. భార్య, అమ్మ, కూతుళ్ళు ఆడవాళ్లే. అంతమంది ఉన్నా కూడా నీకు విచక్షణ రహితంగా మాట్లాడడం, అసలు మీ మదర్ నిన్ను చిన్నప్పుడు కర్ర వాసి నీకు వాతలు పెట్టుండి లేకపోతే చెప్పు తీసుకుని పటపట తన్ని ఇలా మాట్లాడతావరా నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి మహిళల గురించి అని చెప్పుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేదా నీకు? అదేం లేకుండా ఊరికే వదిలేసి ఎలా పడితే అలా పెరగనిస్తే ఇలా అయిపోయావు. ఇది నీ పరిస్థితి. ఈరోజు రాజకీయంగా నువ్వు ఎదగటం అసలు దారుణం. అదంతా వదిలేండి. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. లక్ష్మీపార్వతి ఉందండి, అరే లోకేష్ రాయ్ అని పిలుస్తుంది కదా. ఒరే లోకేష్ సిద్ధంగా ఉన్నాంరా. ఓ గువ్వా, ఒక్క నిమిషం ఆగు. రామారావు గారికి నువ్వు ఏ వయసులో పెళ్ళాయో నాకు తెలియదు అసలు. నిజంగా నీ జాతకం ఏంటో అంటే మేము స్కూల్కి వెళ్ళేవాడు, మాకు ఏమీ తెలియదు ఆ టైంలో. నేను నిజంగా రామారావు గారి గురించి నేను విన్నాను తప్ప అంతగా మేము చూడటం అనేది జరగల. కానీ ఈ గువ్వ గురించి మాత్రం నాకు తెలుసు. బామ్మ, నీకు ఎన్ని పదుల వయసు మీద పడినా కూడా నువ్వు మాత్రం జుట్టుకు రంగేయటం ఆపో చూడు. ఫ్రెష్ బాలిక, నవ యువతి, జగన్ కోసం పోరాడే యువతుల్లో యువకుల సెక్షన్లో ప్రథమంగా ముందుండే మహిళా స్త్రీమూర్తి. నీ జుట్టు రంగు అవసరమా? ఏ గుడ్డు అడగవా ఈ క్యాండిడేట్ని? ఇదే రకంగా రోజా సెల్వమణి అడ్డంగా నిజంగా ఈ ఎండలో ఒక్క అరగంట కాదండి 10 నిమిషాలు నుంచోబెడితే కిలో వస్తే మరి ఆవిడకు కూడా మేకప్ వేసుకోవడం అందరికీ వస్తున్నాను కదా, తనకి రాదా? మరి తను మేకప్ ఎందుకు? ఓ సారీ, తను ఏదో జబర్దస్త్ లాంటి షోలు చేస్తూ ఉంటుంది కదా. ఓకే. జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు ఏంటి ఇక్కడ ఫొటోస్ మర్చిపోకుండా అందరు ఫోటోలు వేస్తూనే ఉండాలి ఇక్కడ, మారకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళిద్దరూ మేకప్ లేట్లేదు. వాళ్ళని గంట నుంచోబెడితే రోజులో ఎండలో నుంచోబెడితే పుట్టి కిలో రాలదా? ఏమ్మా మేకప్ల గురించి మాట్లాడుతున్నావు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అసలు లైట్లు వేసామనుకోండి, జగన్మోహన్ రెడ్డి బుగ్గలు ఇలా మెరిసిపోతూ ఉంటాయి. లిటరలీ నాకైతే వచ్చే డౌట్స్ ఏంటంటే బొటాక్స్ చేసుకుంటాడా బాబు నవ యవనుడిలా ఉండటానికి అన్న డౌట్స్ ఉంటాయి. తప్పలేదు, కాస్మెటిక్ ట్రీట్మెంట్. బొటాక్స్ ఇస్ నాట్ అన్ ఇన్సల్ట్, మేకప్ ఇస్ నాట్ అన్ ఇన్సల్ట్, బొటాక్స్ ఇస్ నాట్ అన్ ఇన్సల్ట్. చేయించుకుంటాడేమో డౌట్స్ ఉంటాయి. ఏదన్నా
తాత గురించి చెప్పాలంటే తెల్ల జుట్టు, ఎవరైనా చచ్చిపోయారు అనుకుంటే ఫుల్ హెయిర్ డై వేసుకుని వచ్చేసి అని సత్యాపం ప్రకటిస్తా. ఇప్పుడు సాయికృష్ణ గురించి ఎలా ఉన్నాడండి, యంగ్గా జగన్మోహన్ రెడ్డి మొత్తం జుట్టుకు నల్ల రంగు కొట్టు కూర్చుంటాడు. మరి అతనేంటి వాళ్ళందరూ పుట్టి ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా? సో మొత్తం మీదకి ఈ గుడ్డుకైతే మేకప్ వేయడం రెడీగా ఉన్నారు. లోపల ఎన్ని కాస్మెటిక్ ఫీచర్స్ ఉన్నాయో అన్ని కాస్మెటిక్ ఫీచర్స్ ఇతని పైన వాడి నవ యువకుల్లాగా బయటకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇతని పైన కేసు నమోదైంది. గుడ్డుకి మేకప్ ట్యుటోరియల్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.